సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంటర్స్టేట్ డ్రగ్ ర్యాకెట్ మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు నిన్న. దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాయర్ మన వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మపురి మండల్ వాళ్ళు, దొంతాపూర్ విలేజ్ వాళ్ళు. సో డీటెయిల్గా చెప్పాలంటే 4th రోజు ఒక కేసు అయింది ఎన్డీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ లిమిట్లో. దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఒక అతను దుర్గం రాజు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది, ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను దినేష్ కుమార్, హీ ఈజ్ ఫ్రమ్ రాయగఢ్ ఒడిశా, అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం, హీ ఈజ్ ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళతో సహా 6.03 kg గాంజా దొరికింది, అండ్ 3 mobile phones are also seized, and net cash 3.5 thousand also was seized. సో మెయిన్లీ ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజ్జాల పురుషోత్తం వాళ్ళు ఇక్కడ వాళ్ళ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా, ఇట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా, ఇదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత మనకి తెలిసింది. సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గొల్ల వెంకటేష్, దినేష్ అండ్ సంజయ్తో కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళు ఉన్నారు. సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ their business here, and in that way yesterday when they have come here, వాళ్ళు ముగ్గురు పర్సన్ మనకి దొరికారు. ఇంకా 2 ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను, దీనికి ఒక ఎన్డీపీఎస్ కేసు ధర్మపురి పిఎస్లో. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాము. యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్ దట్ వీఆర్ టేకింగ్. సో ఇన్ దిస్ టీచర్స్, స్టూడెంట్స్, non-teacher staff of that school, and other persons who are important in that school and institution, they will be part of that committee. దీంట్లో విలేజెస్ కూడా we are thinking of creating this committee. ఆల్రెడీ మనం విలేజ్ మీటింగ్ కూడా చేస్తున్నాము. అక్కడ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ, దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్, విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు, యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీలో. సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, అండ్ కెన్ generate awareness through this community awareness, various programs. So మీడియా మిత్రులు కూడా మన తరఫు నుంచి అదే రిక్వెస్ట్, మీరు కూడా దీనికి పార్టిసిపేట్ చేయండి. అండ్ మీ సహయోగ్ మనకి కావాలి, అండ్ యూ హ్యావ్ బెటర్ నెట్వర్కింగ్ దెన్ మెనీ అదర్ డిపార్ట్మెంట్. సో ఆ నెట్వర్క్కి మనకి కూడా యూజ్ చేయడానికి యూ కోఆర్డినేట్ విత్ అస్, సో దట్ వీ కెన్ యూజ్ దట్ నెట్వర్క్. అండ్ ఈ డ్రగ్ మెనాస్ మన సొసైటీతోని మనం క్లీన్ చేయాలి, అదే ఉద్దేశం మనం దగ్గరే కలిపి మనం చేద్దాము. ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దగ్గర చేద్దాం. సో దీంట్లో మెయిన్ person who has led this
team was mana DSP Jagtyal garu, D Raghuchandar, and CI A Narsimha Reddy, SI P Uday Kumar, SI Golapalli Satish, and our police constables Ramesh Nayak, Purna Sai, M Ramesh, Ramaswamy, Ashok, MD Salimuddin, Venkataya, Naveen, and other staffs. So they all will be rewarded for their efforts and hard work. So they have maintained a good networking here for getting the information of any kind of this ganja selling and buying. And we are getting information and we are working on it. In coming days also we will be very tight on this menace, and definitely we will able to clear this evil from our society. Thank you. So inkokati we are thinking of procuring drug detection kit, like alcohol breath analyzer undi atlane oka tool kit manam kuda procure చేయడానికి ట్రై చేస్తున్నాము. అది ఆల్రెడీ టీజీ న్యాప్ దగ్గర ఉంది, అది వాళ్ళు ఇది వాడుతున్నారు. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రొక్యూరింగ్ దాట్ ఆల్సో ఇన్ అవర్ ఏరియా. ఇంకా ఫర్ ఇంక్రీజింగ్ కన్విక్షన్ ఆల్సో లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ NDPS కేస్. సో టీజీ న్యాప్ తరఫు నుంచి కూడా చాలా ట్రైనింగ్ జరిగింది. మన ఆఫీసర్స్ చాలామంది అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ now the result will come and we'll able to get a good convictions also in this, so that ఒకసారి శిక్ష కేసులో ఇన్వాల్వ్ అయ్యింది మంచిగా శిక్ష పడితే వాళ్ళు ఈ ఉద్యోగంలో మళ్ళీ రాదు. సో దట్స్ ఇట్. ఇంకా అది రిపీటెడ్ అఫెండర్ కూడా కొంతమంది ఉంటున్నారు. సో వాళ్ళ మీద కూడా మనం PD యాక్ట్ ఖచ్చితంగా మనం ఓపెన్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ ఇప్పటి నుంచి మనం దగ్గర ఎవరైనా రిపీటెడ్ అఫెండర్ ఉంటారు, వీళ్ళు ఓపెన్ PD యాక్ట్, అది ఇన్స్ట్రక్షన్ మన అందరు స్టాఫ్కి మనం ఇచ్చాము.